ఈ గోడుగా ఉన్నదే చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు. ఇటువంటివి రెండు. ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు మీకు శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు. సముద్రుడు గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇచ్చారు. ఈ గోదావరి మాత అలంకరించుకోకుండా ఈ 2 కుండలాలని కూడా గౌతమ ఋషికి ఇచ్చి, మునివర్య ఈ కుండలాలు రెండును కూడా ప్రతినిత్యము పూజకు చేయాలి. ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన, మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ నిర్మించమని గౌతమ ఋషితో చెప్పగా, ఈ గౌతమ ఋషి కుండలాన్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగా ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చింది గౌతమ ఋషికి. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి నది అని పేరు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వయసు వచ్చింది కనుక ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అందుచేతనే ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వస్తుందని, అంటే పడుచుతనం వస్తుందని కాదండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతోంది. అయితే ఈ గౌతమ ఋషి గోదావరి మాత చెప్పిన విధంగా మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి గనక మనం ఉన్న ప్రదేశం పూర్వకాలంలో గోదావరి ఒడ్డు. ఇదంతా గోదావరి. క్రమేణా దీపవడం వల్ల గ్రామం కింద మారింది, గోదావరి వెనక్కి ఉండిపోయింది. ఈ గోదావరి ఒడ్డుని ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదుటండి. మానవులు భూమి మీద జన్మించక పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కూడా ఈ గడప దగ్గర నుంచి పైన గోపురం వరకు కూడా ఏకశిల. ఇది కొండల ప్రాంతం కాదు, శిలలా వచ్చిందంటే దేవతలు సృష్టించిన శిల. ఈ శిలని ఆలయం కింద చెక్కుకొచ్చి స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది దిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు. ఆయన ఇంటికి వెళ్దాం. అయితే గోదావరి తీరానున్న స్వామికి మానవులు లేరు. ఎవరు పూజ చేస్తున్నారు అంటే ఈ దేవతలు మునులు ప్రతినిత్యము కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేసి గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి చేసుకుంటున్నారు. ఇలా ఎంతకాలము చేశారంటే మానవులు భూమి మీద సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. మరి మానవులు ఎవరు వచ్చారు మొట్టమొదటిసారిగా అంటే భక్త మార్కండేయుడు. ఆయనకి అర్ధాయుష్. ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయన చింతకే, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు. భక్త మార్కండేయుడు ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. తరువాత ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు ఈ క్షేత్రానికి. నడిచొచ్చే దేవుడని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని ఈ భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంతకీ కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నారంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం వదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరశ్వది వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా, అంధకాంతక రాక్షసులు శివభక్తుల్ని సంహరిస్తుంటే ఆ రాక్షసుల్ని నీవు సంహరించావయ్యా, ఈ అమకింకరం నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నాడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో శ్రీనాథ మహాకవి, ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైన కాశీఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి. మరి శ్రీనాథ మహాకవి కాశీఖండంలో రాశారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత
ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారం మేము చేస్తున్నామంటే ఇక్కడ అర్చకరు. ఓకే, కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందండి? హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజలాలు. ఓకే, ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు చూస్తున్నారు. ఈ తెల్లగా ఉండవలసిన గంగాజలాలు కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతుంది. ఈ గంగాదేవి ప్రతిరోజు ఈ పాపభారం మోయలేక రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడుగుచ్చుకుని కాకి రూపాన్ని కొడుగుచ్చేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తాం. ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం మోయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడుదుల్చుకుని మరలా యథాస్థానం. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు ఉడుస్తుంటే మరి గోదావరి మాత పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నార్థండి గోదావరి మాతతో ఏమని, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్లిపోతాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతుంది, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికి కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. ఎందుచేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధగవతిమి నది అని చెప్పుకున్నాం. మరి ఒక పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలేశ్వర స్వామి ఉన్నారు, ఆయన విధిగా గోదావరి ప్రవహిస్తోంది, అందుచేత కుండల తీర్థం అన్నాం. మరి ఆలయంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు, మీ పేరున మేము ముట్టుకుని మేము పూజ చేయడానికి మాకు అర్హత ఉంది. మరి గోదావరి గర్భంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు, దేవతలే పూజలు తీసుకుంటున్నారు. అందుచేత అక్కడ ఉన్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడ ఉన్న స్వామిని తాకినంత ఫలితం వస్తుంది. మరి స్వామి దర్శనం కావాలి, ఈ ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత, అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా చేతులతో తాకినా ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా మరొక విశిష్టత ఉంది కుండల తీర్థానికి, అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. అదేలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేశారనుకోండి, ఉప్పదనం వచ్చిందనుకోండి, సముద్రుడు వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాడు, మరలా 3 గంటలు పోయాక 4 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగే ఈ కుండల తీర్థానికే రుచులు మారుతూ ఉంటాయి. మరి కాశీలో ఉన్న గంగాదేవి మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికి కూడా ఒకటే రుచి, రుచులు మారు. ఎందుచేతనంటే ఈ నదులన్నింటి దగ్గర కూడా సముద్రుడు వెళ్ళదు. అందుచేత ఈ నదులన్నీ కూడా ఇక్కడ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలన్నీ సముద్రుడు గప్పచెప్పి మరలా యథాస్థానం. అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టం. అందుచేతనే ఇక్కడ గోదావరి స్నానం ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళ్ళి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాం. ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందండి ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించారు, తక్షణమే వీళ్ళకి శివ సాహిత్యం కలగాలిగా కాని వరవిస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము. అంతేకాకుండా కాశీలో ఉన్న యాత్రికులు కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకాలు అర్చనలు హారతులు ఆ రోజంతా జాగారం ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శనం చేసుకుని మరలా కాశీ వెళ్తున్నారు. అంతేకాకుండా విష్ణుమూర్తికి 10 అవతారాలు ఎలాగు, ఆయనకి యుగానికి అవతారం, ఈశ్వరుడికి 363 శివలీలలు, దీనికి రోజుకో లీల. ఓకే, మా పూర్వీకులు పురాణాలు తెలియస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. ఆ 26 శివలీలలు కూడా ఆలయ గోపురం మీద శిల్పాల కింద నిర్మించడం జరిగింది. శివలీలలే కాకుండా నవగ్రహాలు అష్టదిక్పాలకు మొత్తం 74 శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయి. ఇన్ని శివలీలలు ఇన్ని శిల్పాలతో ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి ఆలయం.
ఈ ఆలయం మీరు చూస్తే కొన్ని కొన్ని క్షేత్రాలు అనగా గొల్లల మామిడాడ, వేములవాడ, ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలని నిర్మించడం జరిగింది. అన్ని శివలీలను నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలీలను మీరు ఆలయ గోపురం మీద దర్శనం చేసుకోవచ్చు. ఏ లీలకి ఆ పేరుతో శివలీలలు ఉంటాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారటండి కోటేశ్వరరావు గారు. ఏమని ప్రశ్నించారటండి? కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బాగానే ఉంది, కాశీ కన్నా ముందుగా వెళ్ళవలసిన క్షేత్రం ఉంది, కాశీ కన్నా విశిష్టమైన క్షేత్రం, ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి రావాలనగానే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారటండి, స్వామి ద్రాక్షారామమ్మ అండి అని అడిగారటండి కోటేశ్వరరావు గారు. వెంటనే అర్చక స్వామి అన్నారటండి, కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను మీరేమడు, నేను కాశీ కన్నా ముందుగా వెళ్ళవలసిన క్షేత్రం అన్నాను, మీరు ద్రాక్షారామం అని అడుగుతున్నారు. దక్ష ప్రజాపతి నిర్మించిన క్షేత్రం అది ద్రాక్షారామం. నేను చెప్పిన క్షేత్రం కుండలేశ్వరం అనే క్షేత్రం ఉంది, ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి రావాలి అనగానే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారండి, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి ఒక నవ్వు నవ్వి, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియలేదంటున్నారు, ఎక్కడో కాశీలో ఉన్న మేమే వస్తున్నాం అక్కడికి, మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్రం గురించి మీకు కనిపించలేదా అని చెప్పి కోటేశ్వరరావు గారి చేతికి కాశీలోని అర్చక స్వామి కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణము, ఇలా పురాణాలన్నీ కోటేశ్వరరావు గారి చేతికిచ్చి కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తిరిగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి రండి అనగానే కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి క్షుణ్ణంగా కాశీలో తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారండి. ఎప్పుడు వచ్చారండి? ఆయన 2015 పుష్కరాలకు ముందు వచ్చారు. వచ్చి అప్పట్లో ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని అప్పట్లో ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఈ గోదావరి తీరాన ఒక స్నానాల రేవు కట్టించారని కోటేశ్వరరావు గారు. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి. ఆయన అప్పుడు చెప్తే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. తక్షణమే 50 లక్షల మంది చూశారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన భక్తులు ఎవరు ఇప్పటికీ మాకు తెలియదు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకి పెరిగిందండి. అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా. అలాగే ఈ గోపాలస్వామి వారు ఈ స్వామివారికి క్షేత్రపాలకుడు. ఆయన ఏ కాలం నాటువారంటే పిఠాపురం రాజావారు నిర్మించిన ఆలయం. అది ఈ మధ్య కాలంలో శిథిలావస్థకు వస్తే మీలాంటి భక్తులు పట్టుకుని మరలా పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆలయం. అలాగే ఈ ఆలయం ఏ కాలం నాటితో ఇదే ఆవరణలో కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. ఆవిడ కూడా ఆ కాలం నాటి అమ్మవారు. ఆవిడ శాఖాంబిక అమ్మవారు. ఈ ఊరికి గ్రామదేవత లేదు. ఈ ఊరికి పక్క ఊరిలో ఉంటుంది. ఆవిడ మాంసాహారి. ఈవిడ శాఖాంబిక. ఈవిడికి మరొక విశిష్టత ఉందండి. ఈవిడిని ముక్కుబళ్ళు అమ్మవారు అంటూ ఉంటారు.